ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుకున్నాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశుద్ధపరచుచున్నారు కారా. 16 వరకు. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. 15వ వచనం చదువుకుందాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూసారా ప్రియులారా, ఇదంతా కూడాను మన పితరులు. వీరందరూ ఎవరు? వీరందరూ అంటే పైన చెప్పబడినటువంటి విశ్వాసులు. వీళ్ళందరూ కూడాను ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. చూసారా, మనకి వాగ్దానాలు ఉన్నాయి, దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు చాలా శ్రేష్టమైనవి. చూసారా, వాగ్దాన ఫలం ఏందా? వాగ్దాన ఫలము యేసుక్రీస్తే. ఆ వాగ్దాన ఫలం యేసుక్రీస్తే. ఆ వాగ్దాన ఫలం ద్వారా మనం ఏం చేయబడ్డాం? నూతన నిబంధన విశ్వాసమైన మనము ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చిపడ్డాం. మన పాపములకన్నిటికీ క్షమాపణ కలిగింది. ఆయన మనల్ని పవిత్రులుగా చేశారు. పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలువబడ్డాం. మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేశాడు. కృప ద్వారా మనకి ఆయన రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ మన పితరులకు లేవు, కానీ వారు ఈ యొక్క ఫలాలు అనుభవించలేదంట. వారు తమ క్రియల చేత నీతిమంతులుగా ఉండేదానికి చాలా ప్రయాసపడ్డారు. వారికి ఆజ్ఞలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నీ కూడా వారు పాటించకపోతే వారు దోషులుగా తీర్చబడేవారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేది. అయితే ఈ యొక్క వాగ్దానం, యేసుక్రీస్తు అనేటువంటి వాగ్దాన ఫలము మనకి చాలా శ్రేష్టమైనది. అది వారు అనుభవింపకపోయినానో సరే, చూడండి, దూరం నుండి చూచి వందనము చేసి, వారు దూరం నుండి చూశారంట. మా యొక్క సంతతిలో, మా వంశంలో రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చి ఆ ప్రజలందరినీ కూడాను తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అని వారు గ్రహించి, మేము ఆశీర్వాదకరంగా ఉండాలని వారు దేవుని భయభక్తులు కలిగి జీవించి వారు ఏం చేశారు? చూడండి, తాము భూమి మీద పరదేశులమనియు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే వృత్తి పొందిరి. వారు ఒప్పుకున్నారంట, మేము యాత్రికులమే, పరదేశులమే, మేము ఈ భూమి మీద వచ్చాము, మా పనిని ఏదో ఇక్కడ ముగించేసేసి మరలా మేము ఆ దేశానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను, ఈ మాట చాలా జాగ్రత్తగా మనం నోట్ చేసుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు అనేటువంటి వాగ్దానం వారికి లేదు. అయితే కొత్త నిబంధన విశ్వాసమైన మనకి వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలే భూమి మీద మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గట్టిపడతాయి, స్థిరముగా ఉండేదానికి, దాంట్లో మనం జయించేదానికి, లోకాన్ని జయించేదానికి. వాగ్దానాలు కానీ దేవుడు కానీ ఇవ్వకపోతే మనం ఖచ్చితంగా ఏం చేయబడతాం? దిగులు పడతాం, దేవుడు మనకు తోడుగా లేడనుకుంటాం, లేకపోతే నా జీవితంలో ఆశీర్వాదాలే రావనుకుంటాం, ఈ రోగం నాకు తగ్గదనుకుంటాం, ఈ ఉద్యోగం రాదనుకుంటాం, వివాహాలు జరగవనుకుంటాం. గమనించారా? ఇలాంటివి అనేకమైనటువంటి సమస్యలు మన జీవితాల్లో వాగ్దానాలు లేకపోతే చాలా కష్టం. అందుకనే క్రీస్తు అనే వాగ్దానం, అంటే యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలన్నీ మనకు తెలియాలి. ఎందుకంటే మన పితరులు అనుభవింపకపోయినాను సరే వారు విశ్వాసం గలవారై వృత్తి పొందారంట. వారు భూమి మీద పరదేశులమని, యాత్రికులమని ఒప్పుకొని, అంటే దాని స్థిరం, ఇట్ ఈస్ రైట్, ఇదే నా మార్గం, లేకపోతే ఇదే నా యొక్క గురి అని చెప్పి వారు ఏం చేశారంటే ఒప్పుకొని విశ్వాసము ద్వారా, లేకపోతే విశ్వాసం కలవారై మృతి పొందిరి. చూడండి, దానికి ఆధారంగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి.
మన పితరుడైనటువంటి అబ్రహాం గారు ఇలా ఉన్నారు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై అబ్రహాము నిండు వృద్ధాప్యముకు వచ్చిన వాడై మంచి ముసలితనము ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూసారా, మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూసారా, మనకంటూ ఒక ప్లేస్ ఉంది, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యేసయ్య ద్వారా రక్షణ పొందిన మనకందరికి కూడాను ఒక గురి ఉంది. మనకందరికి కూడాను ఆయన దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచున్నాడు. ఈ భూమి మీద వాగ్దానం లేకపోతే క్రైస్తవుడు చాలా కష్టాలు అనిపిస్తాడు పిల్లరా. అందుకని దేవుని దగ్గర నుండి వాగ్దానాలు పొందుకోవాలి. మీరందరూ కూడాను ఈ యొక్క 2026 సంవత్సరంలో అందరూ కూడా దేవుని వాగ్దానాలు తీసుకుని ఉన్నారు కదా. అయితే వాటిని నెరవేర్చమని, అవి మీ జీవితంలో జరగాలని మీరు ప్రభు దగ్గర మళ్ళా ప్రార్థించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన పితరులు వాగ్దానం యొక్క ఫలము అనుభవింపకపోయినాను సరే వారు విశ్వాసం గలవారే మృతి పొందారు. అయితే వారు దాన్ని కనిపెట్టారు, లేకపోతే దానికోసము మా 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 తర్వాత తరాల వస్తుందని చెప్పి వారు విశ్వసించి దాని యందు విశ్వాసం గలవారే ఉన్నారు. చూడండి, అదేవిధంగా మన అబ్రహాం గారు అటువంటి యాత్రనే ముగించాడు. అదేవిధంగా ఆదికాండము 48వ అధ్యాయము 21వ వచనం. 8:21. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోచున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. విశ్వాసం చూసారా, ఇశ్రాయేలు అంటే యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చిన తర్వాత తన యొక్క అవసాన కాలమును, లేకపోతే మరణానికి వృద్ధుడైపోయిన తర్వాత అతను చెప్పినట్టు మాట, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని తోడుకొని పో. అంటే విశ్వాసం కలిగిన వారు జీవించే విధానం వేరే, విశ్వాసం లేకుండా చనిపోవడం వేరే. ఈ డిఫరెన్స్ మనం బాగా అర్థం చేసుకోవాలి పిల్లలు. విశ్వాసం కలిగి మన పితరులు చనిపోయారంట, అందువల్ల వారి విశ్వాసము ఏం చేసింది, మనకి రక్షకుడిని వచ్చి ఆయన ద్వారా మనము రక్షణ పొంది మనం కూడాను మన స్వదేశమునకు పోయేదానికి మనము సిద్ధపాటు కలిగేదానికి, లేకపోతే సిద్ధపడుచున్నాము ఈ భూమి మీద అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, మళ్ళీ మనం ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మళ్ళా చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దానములు ఒకటి కాదండి, వాగ్దానముల ఫలము. అనేక వాగ్దానాలు ఉన్నాయి. అందుకని పౌలు గారు ఒక మాట చెప్తారు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చూసారా, మనం ఆ వాగ్దానాలు పొందుకొని దేవుని మహిమపరచాలంట. భూమి మీద మహిమపరిచేదానికి ఆయనకు మహిమ కలుగుటకే ఆయన వల్ల నిశ్చయములే, అవన్నీ స్థిరముగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, అవును ఆమె అన్నట్టుగా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ప్రతి క్రైస్తవునికి కూడాను అతను ఏ వయసులో ప్రభువుని ఎరిగిన వాడైనా సరే, అతని అంతము, అతని ఒక వృద్ధాప్యము, అతని యొక్క అవసాన కాలం, అంటే అతను మృతి పొందే కాలానికి అతడు విశ్వాసం గలవాడై మృతి పొందాలి. అప్పటి వరకు నీకు వాగ్దానాలు ఉన్నాయి. క్రైస్తవుడు దేనికి భయపడవద్దు. ఈ దినాలలో భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. రాజ్యముల మీదకి రాజ్యములు, దేశముల మీదకి ద్వేషాలు, మనుషుల మీదకి మనుషులు, బంధువుల మీదకి బంధువులు. గమనించారా? లోకమంతా కూడాను డబ్బు మయంలో పడిపోయింది. వాగ్దానాలు, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడనే విషయం తెలియకుండా
ఎటువంటి రకాలైన మోసాలు చేసేదానికి మనిషి సిద్ధపడిపోతున్నాడు. ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టేదానికి, అది ఎటువంటిదైనా సరే, మాటల ద్వారా కావచ్చు, ఒంటరి వాళ్ళని చేయడం. గమనించారా? ఎందుకని వారికి వాగ్దానాలు ఉన్నాయని ఎరుగక వారు ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. అందుకని మన పితరులు కూడాను అనేక మంది శత్రువులు వారి మీద దాడి చేసినా సరే వారు వాగ్దానముల వలన బలం పొందారు. వారు వాగ్దానముల వల్ల వారు ఏం చేశారు? వారి శత్రువులందరినీ జయించారు. అందుకని ఆత్మానుసారమైనటువంటి మనస్సు నీకు జయాన్ని ఇస్తాను పిల్లరా. భూమి మీద జరిగేటటువంటి ప్రతి పరిస్థితిని మనం ఎదిరించేదానికి శక్తి కావాలంటే నీకు దానికి సంబంధించిన వాగ్దానం కావాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడా? అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించి తీరుతాడు. నీకు ఏదైనా సరే ఆయన దగ్గర నుండి నీకు ఏదైతే నువ్వు విశ్వాసంతో తీసుకున్నావో ఆ వాగ్దానము, బైబిల్ అంతట్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ నువ్వు రోజు సంవత్సరం ఒక్కసారే కాదు కానీ ప్రతి దినము కూడా ఒక వాగ్దానాన్ని, ప్రతి పరిస్థితిని, శత్రువులను జయించాలన్నా, భక్తిహీనులను జయించాలన్నా, గర్విష్ఠులను జయించాలన్నా, అవునా కదండి? చాలామంది డబ్బు సంపాదన కొరకు తమ జీవితాలు కూడాను నాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలైతే తమ యవ్వన జీవితాల్లో అనేక మంది ఏ విధంగా డబ్బు సంపాదించాలో తెలియక, ఏ విధంగా సొసైటీలో ఉండాలో తెలియక చెడ్డ కార్యాల వైపు తమ దృష్టిని మరల్చుకొని భర్తను విడిచిపెట్టడం, ఇల్లీగల్స్ పెట్టుకోవడం, కేవలం డబ్బు కోసమే భర్తని మోసం చేయడం. చూసారా? నిబంధన ఇది. వివాహం అనేది ఒక నిబంధన అనే విషయాన్ని మర్చిపోయి ఉన్నారు. దేవుని నిబంధనను మరిచి వారు ఏం చేస్తున్నారు? కేవలం డబ్బు కోసంగా దేవుని వాగ్దానాలు ఉన్నాయని మర్చిపోయి దాని ఫలాలు అనిపించడానికి వారికి ఓర్పు లేక ఇలాంటి జీవితాలు జీవిస్తున్నారు. భ్రష్టకరమైన మా జీవితాలు, విలువలేనటువంటి జీవితాలు, కేవలం డబ్బు ఉంటే చాలు, ఇంకా ఏది లేకపోయినా పర్లేదు అనేటువంటి దిగజారిన స్థితిలోనికి చేజారిపోతున్నారు. అయితే మీకు అందరికీ శోభార్త, ఎవరు కూడా దేవుని బిడ్డలు దేవుని దగ్గర నుండి ఐశ్వర్యాన్ని కూడా పొందుకోవచ్చు. దేవుని దగ్గర ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. కొద్దిగా కష్టం వచ్చినా సరే మీ యొక్క విశ్వాసం పరీక్షకు నిలిస్తే దాంట్లో మీరు ఓపికగా ఉండండి. కొంచెము మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఆ కష్టం ద్వారా దేవుడు మీకు గొప్ప రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన పితరులు కూడా చూడండి, యేసయ్య వారికి రాకముందే ఆ వాగ్దాన ఫలాలు అనుభవింపకపోయినను సరే వారు విశ్వాసం గలవారై వృత్తి పొందారు. వారు భూమి మీద ఎవరంట? పరదేశులము, యాత్రికులము. చూసారా? అంటే ఈ ప్రతి క్రైస్తవుని కూడా ఈ భూమి ప్రతి క్రైస్తవుని కానీ కాదు. మనకొక నిలువరమైన పట్టణము, లేకపోతే దేవుని చేత కట్టబడుచున్నటువంటి అతి సుందరమైన పట్టణం మనకు ఉందని బైబిల్ మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. మన పితరుల యొద్దకు చేరాడు. అబ్రహాము చనిపోయి మృతి పొంది ప్రాణము విడిచి తన పితరుల యొద్దకు చేరాడు. చుట్టే వారు ఉన్నారు, ఒక దగ్గర ఉన్నారు. దట్ ఈస్ అ ఫెయిత్. అంటే విశ్వాసం కలిగిన వారికి ఈ యొక్క తలంపు ఉంది. వాక్యం అర్థం చేసుకున్నవారు. కాబట్టి వాక్యం ఖచ్చితంగా చెప్తుంది మనకందరికీ ఒక స్థిరమైన పట్టణం ఒకటి ఉంది, లేకపోతే దేవుని చేత కట్టబడుతున్నటువంటి అతి సుందరమైనటువంటి పట్టణము మనకు. మనం యాత్రికులం భూమి మీద. ఇక్కడ ఎన్నెన్నో చేసేసేసి మనము ఏవేవో దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ చేసి మనము జీవించాల్సిన అవసరం లేనే లేదు. నీకు ఏది కావాలో నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. మీరు రేపటి గురించి చింతపడబాకండి. మీకు ఏది అవసరం అది మీ తండ్రికి ముందుగానే ఎరిగి ఉన్నారు. మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడాలి. విశాలమైన మార్గాన పరిగెత్తొద్దు పిల్లారా. ఈ లోకము చాలా మోసకరం. మన పితరులందరూ కూడాను వాగ్దానాల ఫలం అనుభవించకపోయినాను సరే దేవుని యొక్క మార్గంలో వారు నిలిచారు. కాబట్టి
మనం ఈ భూమి మీద యాత్రికులము పరదేశులమై ఉన్నామనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. చూడండి, అదేవిధంగా ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈలాగు చెప్పువాడు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. చాలండి, చూసారా? ఎవరైతే ఇలాగ అనుకుంటున్నారో వారందరూ తమ స్వదేశమును వెతుకుచున్నారు. ఏం చేస్తున్నారంటే వారు తమ స్వదేశమును వెతుకుచున్నారు. అంటే ఈ భూమి మనకి స్వదేశం కానే కాదు. బైబిల్ ఖచ్చితంగా మనకి ప్రతి క్రైస్తవునికి ఈ భూమి స్వదేశం కానే కాదు. ఈ భూమి మీద నువ్వు పరదేశివి, యాత్రికుడివి. అందుకనే నీ జీవితంలో నువ్వు అన్నిట్లో సమతుల్యంగా ఉండాలి అంటే, అన్నిట్లో నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నీకు ఈ సత్యం తెలియాలి. ఈ భూమి నీది కాదు. నువ్వు ఇక్కడ ఒక 70, 80, 100 దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఉంటావో, వాట్ ఎవర్ మేబీ, ఏ వయసులో ఉన్నా సరే నీకు ఈ భూమి శాశ్వతము కానే కాదు పిల్లలు. మనం ఎక్కడి నుంచో పంపబడ్డాం, మరలా మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ ఈ భూమి మీద మనకి దేవుడు అప్పగించిన పనిని మనం సంపూర్తి చేసి వెళ్ళిపోవాలి, మన పితరుల్లాగా. ఈ విషయాన్ని కానీ మనం కానీ అర్థం చేసుకొని, ఈ విషయంలో కానీ మనం కొద్దిగా జ్ఞానం కలిగి కానీ వాక్యానుసారంగా జీవిస్తే నీ జీవితంలో అన్ని విషయాలలో సమతుల్యంగా నువ్వు జీవించగలవు. నువ్వు లోకానికి వెలుగుగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ నీ బంధువుల మధ్యలో నీకు ఒక గొప్ప చెడ్డ పేరు రానే రాదు. కొంతమంది బంధువులు ఉంటారు కదా, కొంతమంది స్నేహితులు ఉంటారు. వాడు స్నేహితుడు అంటే నా బుద్ధి వద్దు, ఆ స్నేహితుడి పేరు ఎత్తద్దు, అతను నన్ను ఘోరంగా మోసం చేశాడు. ఎవరైతే తమ జీవితాల్లో నేను స్వదేశం, ఇది ఈ యొక్క భూమి నా స్వదేశం కాదని ఎరిగి ఉంటారో వారు తమ బంధువుల పట్ల, తమ స్నేహితుల పట్ల, రక్త సంబంధికుల పట్ల, సమాజపరంగా, కుటుంబాల పరంగా అన్ని విషయాల్లో కూడాను బ్యాలెన్స్గా ఉంటారు పిల్లలు, కరెక్ట్గా ఉంటారు, వాక్యానుసారంగా జీవిస్తారు. వారు ఎంతైనా సరే నాశనానికి సిద్ధపడేటువంటి వారు ఈ విషయం తెలియకపోతే వారు ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో బంధువుల్ని అధికంగా మోసం చేస్తారు, అధికంగా మోసం చేస్తారు. అది ఎంత అంటే కనీసం వారు చనిపోయే స్థితికి వచ్చినా సరే వారి విషయాల్లో వారే ఆ స్థితికి తీసుకుని వచ్చి వారే మళ్ళీ ఏదో ఆదరిస్తున్నట్టుగా నటిస్తారు. అందుకనే కదా కొంతమంది మన దగ్గరకు వచ్చేవారు ఎవరైతే ఈ యొక్క భూమి స్వదేశం కాదని అంగీకరిస్తారో వారు ఏమనుకుంటారో తెలుసా, మనుషుల దగ్గరకు వచ్చేటప్పుడు వారు లోపల పైన గొరిచర్మం కప్పుకొని మన దగ్గరకు వస్తారు. అవసరాలని, అవని ఇవని, ప్రాణాలు పోతాయని, ఆర్థిక సమస్యలని, అలా చేయండి ఇలా చేయండి అని మనకు మాయమాటలు చెప్పి, కానీ వారి లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళుగా ఉంటారు. పైకి మనకితో చాలా మర్యాదగా మనకేం కీడు చేసిన వారికి మనకేదో సహాయపడుతున్నట్టు వారిగా నటిస్తారు. అయితే వారి హృదయాలలో మనల్ని కూర్చున్నటువంటి, లేకపోతే మనల్ని చీల్చేసేటటువంటి క్రూరంగా ఉండేటటువంటి మనస్తత్వం, మనం వెళ్ళే ప్రతి దారిలో మనకి అడ్డంకులు పెట్టడం, లేకపోతే మనం వెళ్ళే ప్రతి దారిని వాళ్ళు బ్రేక్ చేయడం. వారు ఎన్ని చేసినా సరే ఒక శుభవార్త, మనకి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా మనకి విజయాన్ని తెచ్చిపెడతాం. చూడండి, ఇస్సాకు జీవితంలో కూడాను అతనికి వాగ్దానం ఉంది. అయితే ఫిలిస్తీయులు ప్రతిసారి తన స్వాస్థ్యమైనటువంటి బావుల్ని త్రవ్వినప్పుడంతా జీవజల ఊటలను దేవుడు ఇచ్చాడు. అయితే వాటన్నిటి వారు ఆక్రమించారు. కానీ ఇప్పుడు ఇలారా ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండటం వలన ఆయన ఆ వాగ్దానాలన్నింటినీ అనుభవించాడు. అప్పుడు అనుకుంటారు వాళ్ళందరూ, ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం అతనితో శత్రుత్వం కాదు కానీ అతనితో రాజీ పడతాం. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు అనేక సమయాల్లో అనేక విధాలుగా మోసపోయి
అనేక విధాలైన నష్టపోయి నీ జీవితంలో ఉన్నావేమో. అయినా కానీ దేవుని వాగ్దానాలు అన్నీ క్రీస్తులో అవును, ఆమె. అది ఏ స్థితి అయినా సరే, నీ కుటుంబ పరిస్థితి అయినా, నీ ఆర్థిక పరిస్థితి అయినా సరే, నీ చదువు విషయమైనా సరే, నీ మ్యారేజ్ విషయమైనా సరే, నీ ఆరోగ్య విషయమైనా సరే, నీ ఘనత విషయమైనా సరే. గమనించారా? నీ భవిష్యత్తులో నీకు దేని గురించిన భయమున్నా సరే, దాన్ని ప్రభు యొక్క వాగ్దానంతో నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో. క్రీస్తునందు ఆ వాగ్దానములన్నీ అవును అని మనకి దేవుడు రుజువుపరిచున్నాడు. ఆమేనని చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద క్రైస్తవుడు జీవించేటప్పుడు విశ్వాసంగా జీవించకపోతే అతను దారి తప్పిపోతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ విషయాన్ని కానీ, ఆ విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్త కలిగి ఉండకపోతే మనం తప్పిపోయే ప్రమాదము ఉంది. మనం మన స్వదేశమునకు వెళ్ళాలి అనేటువంటి మనసు కలిగిన వారమై భూమి మీద జీవించాలని మనకి బైబిల్ బోధిస్తుంది ప్రియులారా. మన పితరులందరూ చూడండి, 14 వచ్చిన ఇలాగ చెప్పువారు, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 14, ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విశదపరచుచున్నారు కారా. క్రైస్తవుడు అంటే తిరిగి స్వదేశమునకు వెళ్ళేవాడు. స్వదేశమునకు మరలా వెళ్ళేవాడు. ఈ భూమి మనకి శాశ్వతం కాదు. అందుకని చూడండి, ఈ భూమి కొంతమంది శాశ్వతం అనుకొని అనేక రకాలైనటువంటి మోసాలు, దగలు, ద్రోహాలు, చూసారా, అనేక రకాలైనటువంటి చెడ్డ పనులు, వ్యభిచారాలు, కేవలము ఈ లోకం భూమి మీద ఈ భూమి శాశ్వతం అనుకొని చేసేవారు ఉన్నారు. అందుకనే చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం పిల్లరా. మొదటి తిమోతి 6. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎందుకనగా బైబిల్ చెప్పేటటువంటి స్టేట్మెంట్, ధనమును గుర్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంది. చూసారా, ఎవరైతే నేను నా స్వదేశం ఇది కాదు, నేను నా స్వదేశానికి వెళ్ళాలి అన్నటువంటి స్పృహ కలిగి ఉంటాడో, క్రైస్తవుడు అంటే ఆ స్పృహ కలిగిన వాడు. విశ్వాసంతో దేవుని అంగీకరించి నేను నా రాజ్యాన్ని నేను సిద్ధపడేవాడిని అని ఎవరైతే అనుకోరో వారికి ఏముంటుందంట? ధనాపేక్ష ఉన్నటువంటి వారికి అందరికీ బైబిల్ ఇచ్చే సమాధానం సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష కలిగిన వారు అధికారం కోసంగా ప్రాకులాడతారు. అధికారం కూడా దేవుడు ఇచ్చేదే, కానీ దాన్ని నువ్వు ధనాపేక్షతో నింపుకోకూడదు. కుటుంబాలు నాశనం అవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, ఏమన్నా చెయ్యి, డబ్బు సంపాదించు. చూసారా, వాళ్ళు తెలిసి తెలియక వెళ్ళి తమ జీవితాల్లో అన్నిటినీ, విలువలని, గౌరవాలని, తమ ఆ సౌందర్యాలను, చూసారా, స్త్రీలైతే, కొంతమంది పురుషులైతే తమ యొక్క జీవితాలని పోగొట్టుకుంటారు. కొంతమంది మరణానికి కూడాను బలిగా మారిపోతారు ప్రియులారా. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు ఆశిస్తారంట ఈ నశించిపోయేటటువంటి వాడి కోసం. ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు. మీరు గమనించండి, ధనము అవసరమని దేవునికి తెలుసు. ధనము దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే దానిని ఆపేక్షించడు. దేవుని కంటే ఎక్కువగా దానికి ప్రథమ స్థానం వేయడం, దేవుని మార్గంలో ఉండకుండా తొలగిపోయి డబ్బు సంపాదించుకోవాలనుకొని రకరకాల మార్గాలు వెతకడం, అదే ఆపేక్ష. అదే దేవుడు ఆశించి. అబ్రహాము గొప్ప ధనవంతుడు. యేసుక్రీస్తు వారు కూడా 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కృప ద్వారా మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పి ఉన్నాడు, వాగ్దానం. చూసారా, అంటే ఎవరు ఈ ధనాపేక్ష కలిగిన వారే అంటే
దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయిన వారు, దేవుని మార్గంలో కాకుండా లోకానుసారమైనటువంటి లేకపోతే దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళి ధనాన్ని ఆర్జించాలని ప్రయాసపడేవారు. వారు ఏమంటారంటే చూడండి, కొందరు, అందరు కాదండి, కొందరు దానిని ఆశించి వీరు ఎక్కడి నుండి తొలగిపోతారంట? విశ్వాసం నుండి తొలగిపోతారు. వీరు ఆ బ్యాచ్ కాదు, మన పితరుల బ్యాచ్ కాదు, లేకపోతే స్వదేశాన్ని వెతికే బ్యాచ్లో వీరు లేరు ప్రియులారా. విశ్వాసం నుండి తొలగిపోతారు. అంటే వీరికి దేవుని వాక్యం ఉండదు, దేవుడి వాగ్దానాలు ఉండవు, క్రమంగా దేవుని సన్నిధిలో ఎదగడం కానీ దేవుని దగ్గర ప్రార్థించడం కానీ ఉండవు. కేవలం ధనం కోసమే వారి జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఆస్తులు కూడబెట్టాలి, తప్పు లేదు, దేవుడు ఇవన్నీ ఇస్తాడు. అయితే విశ్వాసం నుండి తొలగిపోయి నువ్వు ఆస్తులు కూడబెట్టాలనుకుంటాం, అది దేవుని చిత్తం కాదు. తొలగిపోయి నానా బాధలతో చూసారు వీళ్ళు అనుకుంటారు ఎటువంటి సమస్య లేకుండా డబ్బు కానీ వారు నానా బాధలు పడతారు. అందుకని కొన్నిసార్లు వారు డబ్బు సంపాదించే విషయాలు కొంతమందిని చంపివేయడం కూడా జరగదు. అధికారం కోసం, ధనం కోసం మోసాలు చేయడం, అది ఏ రకంగా ఉంటుందంటే మనం ఊహించలేము ప్రియులారా. వారు చేసేటటువంటి పనులు ధనాపేక్ష కోసం కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. గమనించారా? అది ఏ స్థాయిలో ఉంటుందో మనము ఆ పరిస్థితిని మనం ఊహించలేం. వాటి గురించి కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, తమ స్వదేశాన్ని వెతికే వారి జీవితాల్లో ధనాపేక్ష, విశ్వాసం నుండి తొలగిపోయిన స్థితి కనపడదు. అలా ఉన్నారా అంటే వారు భూమి మీద పరదేశులని, యాత్రికులని వారు మర్చిపోయారు. వాగ్దానాలు ఉన్నాయని మర్చిపోయారు. దేవుని యొక్క వాగ్దాన ఫలమైనటువంటి యేసుక్రీస్తుని మర్చిపోయారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. అందుకని నీకు ధనం అవసరం కాబట్టి దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర నుండి పొందుకోవడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నుండి పొందుకోవడం నేర్చుకోకపోతే నువ్వు విశ్వాసం నుండి తొలగిపోతావు అనేది గమనించాలి. అంతేగా చూడండి, ఇంకా ఏ విషయాలు ఉన్నాయో మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. చాలు, చూసారా? ఇక్కడ పరలోకమందు మీ కొరకు అంటే ఏంది? భూమి మీద నువ్వు ఆశీర్వదించబడిన వాడిగా మారతావు. వాగ్దానాలు అదే నీకు ఇచ్చేది. వాగ్దానాలు ఏం చేస్తాయి? గొప్పవాడిగా చేసి నువ్వు భూమి మీద పరలోకంలో ధనాన్ని దాచిపెట్టుటకు కావలసినటువంటి మార్గాలు నీకు సరళం చేస్తాయి. దాచిపెట్టుకోవాలంటే ఉన్నవాడే కదండి దాచిపెడతాడు. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బును దాచిపెడతాం, ఎందుకు? అధికంగా ఉంది కాబట్టి దాచిపెడతాం. లాకర్స్ తీసుకుంటాం, బంగారుని, వజ్రాలని, అవునా కదండి? వీటిని దాచిపెట్టేవారు ఎవరు? అధికంగా ఉన్నవారు. సెక్యూరిటీ కోసం దాచిపెట్టుకో, రేపు నాకు ఏదైనా అవసరం వస్తే ఆశ్రదించబడిన వారే. అంతేగాని పరలోకంలో దాచిపెట్టుకోవాలంటే ఇక్కడ బ్యాంకులో లాగా ఆడ లాకర్స్ ఏం కాదు. ఇక్కడ నువ్వు నీతి క్రియలు చేయాలి, కనికరాన్ని చూపించాలి పేదవారి పట్ల, వృద్ధుల పట్ల, భిక్షగాల పట్ల, చూసారా, అనాథ పిల్లల పట్ల కనికరం కలిగిన వాడు. దేవుని ప్రేమతో ఇది. అంతేగాని మోసం చేసేసి ఒక 10 కోట్లు సంపాదించి 1 కోటి రూపాయలకు అన్నదానం చేయడం ఇది కాదండి. ఇది దేవుడు మెచ్చేటటువంటి, ఇది దాచిపెట్టుకోదు పరలోకం. ఒక 100 కోట్లు సంపాదించాను నేను, మోసం చేసేసి అక్రమంగా, అయితే దాంట్లో ఒక 10 కోట్లు దేవునికి దశమ భాగం, ఇది కాదండి. అందుకనే చూడండి, యేసుప్రభు దినాలు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు
అందరూ కానుకలు వేస్తున్నారు, కానీ ఆ పేద విధవరాలు వేసిన కానుకను దేవుడు దేవుడు నీ హృదయాన్ని చూసేవాడు. స్వదేశానికి వెళ్ళేవాడు ఎలా చేస్తాడంట? ఆశీర్వదించబడతాడు, దేవుని చేత వాగ్దానాల ఫలం పొందుతాడు. అయితే పొంది వాటిని నీతి క్రియల వైపు దేవుని మహింపరిచే విధంగా పరలోకంలో దాచిపెట్టుకుంటాడు. ఆకలి కొన్న వారికి, బట్టలు లేని వారికి. యేసు ప్రభు చెప్తారు కదా, ప్రభా నేను నీకు ఎప్పుడు సహాయం చేయలేదయ్యా అంటే, నా నామమును నువ్వు ఏది చేసినా సరే అనాథలకి ఇచ్చావు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చావు. వీటన్నిటికీ పిల్లల చాలా చిన్న తేడానే ఉంది. నువ్వు నీ డబ్బుని నీతిగా న్యాయంగా సంపాదిస్తే అది నీ స్వదేశానికి వెళ్ళేదానికి నువ్వు ఎత్తిపెట్టుకుంటున్నట్టు నీతి క్రియల ద్వారా. అయితే అలా కాకుండా నువ్వు తప్పుడు మార్గాల్లో చేస్తే అది దేవునికే తెలుసు. కాబట్టి నువ్వు భూమి మీద పరదేశమని, యాత్రికుడు అని ఎరిగి మనం ఇక్కడ జీవించాలి. చూడండి, ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:15 వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము మందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూసారా, ఎప్పుడైతే మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి దాన్ని గుర్తుపెట్టుకుంటే మరలా కూడా మనం ఆ దేశానికి వెళ్ళేదానికి వీలు కలుగుతుంది. అందరూ అంటారు కదా ప్రియులారా, జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుండి మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళాం. అయితే దేవుని మార్గం ఎందుకు ఉండటం లేదు అనేది పెద్ద సవాలు క్రైస్తవ సమాజానికి. ఎందుకు నువ్వు లంచాలు తీసుకుంటున్నావు? ఎందుకు నువ్వు వారికి దక్కాల్సింది స్వాస్థ్యాన్ని నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఎందుకు నీ డ్యూటీ నువ్వు చేసేదానికి వేరే ఆదాయాన్ని ఆశిస్తున్నావు? గమనించారా? ఇట్లా ఎత్తుకుంటే ఎందుకు నీ సహోదరికి దక్కాల్సిన ఆస్తిని నువ్వెందుకు ఆశిస్తున్నావు? ఎందుకు నీ సహోదరుడికి ఇవ్వాల్సినటువంటి నీ తండ్రి ఆస్తిని నువ్వే అన్యాయంగా దోచుకొని ఉంటున్నావు? గమనించారా? అంటే ముఖ్యంగా పిల్లరా, లోకమంతా డబ్బు వైపే ఉంది. క్రైస్తవ సమాజం కూడాను వాటిలో పడకుండా ఉండేదానికి దేవుడు మనకి అనేక వాగ్దానాలు ఇచ్చున్నాడు. మనం ఏమిటో మనకు తెలియజేస్తుంది. క్రీస్తులో మనం ఏమై ఉన్నామో వాగ్దానాల ఫలం అన్నీ పొందుటకు మన అర్హత కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందరూ కాదు కానీ కొందరు అని దేవుని వాక్యం చెప్తుంది. కొందరు వాటిని మానుకొని కాబట్టి మీ జీవితాల్లో ఏ విశ్వాస జీవితాలైనా సరే, ఎవరి జీవితంలో ఇలాంటి వారు ఉన్నారా? అయితే వారి కొరకు మీరు ప్రార్థించండి. మిమ్మల్ని మోసం చేసిన వారి కంటే దేవుడు మీ యొక్క కొమ్మును అధికంగా హెచ్చించునుగాక. మీరు దేవుడి యొక్క శక్తితో ఆ శత్రువుని జయించి వారికంటే అధికంగా అభివృద్ధి పొందుతునుగాక. యేసుక్రీస్తు ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని నువ్వు జయించి లోకానికి నువ్వు గొప్ప వెలుగుగా మారుదువుగాక. మోసపోయినని భయపడొద్దు ప్రియులారా. మనకి నిలువరమైన పట్టణం ఉంది, మనకి వాగ్దానం ఉంది, మనకి దేవుడు ఉన్నాడు. వారు ఏ దేశాల నుండి వచ్చారో వారికి ఎరుగుగా వారు తప్పు చేస్తున్నారేమో, కానీ దేవుడు వారికంటే గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని నీకు ఇచ్చి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. వారిలాగా నువ్వు ధనాపేక్ష కలిగి ఉండొద్దు. అన్యాయంగా సంపాదించాలని నువ్వు ఆశించొద్దు. నీ పొరుగు వారిని ఆశించొద్దు. దేవుని మార్గంలో డబ్బు సంపాదించేదానికి నువ్వు సిద్ధం చేసుకోపోయినా. ప్రార్థనలో ఎదుగు, ఆత్మీయతలో ఎదుగు, జ్ఞానంలో ఎదుగు. ఎక్కడ కూడాను నీతిని, న్యాయాన్ని తప్పొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితానికి
విశ్వాసం నుండి తొలగిపోయేటటువంటి ఏ పరిస్థితిని కూడా మీరు తెచ్చుకోవద్దు అని ప్రభుపేట బతిమలాడుకుంటున్నాం. 16వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చూసారా? అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. చూసారా? ఎప్పుడైతే మనం భూమి మీద డబ్బు విషయంలో కానీ, వాక్యానికి లోబడి జీవించే విషయంలో కానీ, ధనాపేక్ష లేని వారుగా జీవించే విషయంలో కానీ, పరిశుద్ధంగా ఉండే విధంగా ఉండే విషయంలో కానీ, ప్రార్థనా పరులకు ఉండే విషయంలో కానీ, విశ్వాసం కలిగిన వారుగా ఉండే విషయంలో కానీ, వాగ్దాన ఫలాలు పొందేదానికి సిద్ధపడే విషయంలో కానీ ఉంటే దేవుడు మన దేవుడని అనిపించుకున్నట్టు ఆయన సిగ్గుపడ్డాడు. అందుచేత తాను వారి దేవుడునని ఎందుకంటే వీరందరూ ఇలాంటి వారందరూ ఏం వెతుకుతున్నారంట? దేవునితో యుగాలు ఉండేదాన్ని. చూడండి, భూమి మీద ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక కష్టము, రోగము, మరణాలు, కుటుంబాల్లో పిల్లల జీవితాలు సరిగ్గా లేకపోవడము, వారికి పుట్టిన బిడ్డల విషయాలు సరిగ్గా లేకపోవడము గమనించారా? అనారోగ్యాలు, అనా కాదండి, ఆస్తుల గొడవలు, చూసారా? ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు లేకపోవడము, అనేక శత్రువులు అనేకులుగా తయారవడము, అనేక మంది శత్రువులు తయారవడము, వారిని నువ్వు ఇబ్బంది పెట్టడము, వారి మీద నువ్వు లేనిపోని కేసులు పెట్టడము, కోర్టులో తిరగడము, చూసారా? ఇవన్నీ నీ జీవితంలో జరిగినప్పుడంతా డబ్బు సంపాదించి, అది దేవుని మార్గంలో సంపాదించిన డబ్బు కాదు కాబట్టి నీకు అనేక రకాలైనటువంటి సమస్య, నానా బాధలతో తమను తాము పొడుచుకుంటున్నారు. వారికి ఎందుకయ్యే కారణం అంటే వాటికన్నిటికీ వారు ఈ భూమినే స్వదేశంగా కోరుకుంటున్నారు కానీ పరలోక సంబంధమైన దేశమును వారు కోరుకుంటలేరు. దేవుడు వారి పట్ల అయిష్టాన్ని చూపుతున్నట్టుగా ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. నువ్వు ఈ భూమి మీద జీవిస్తూ పరలోకానికి కానీ నువ్వు సిద్ధపడితే, ఆయన మార్గాల్లో జీవిస్తే, ఆయన చూడండి తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. హీస్ గాడ్. ఇక్కడ బాధలు, కష్టాలు, వేదనలు ఈ దినాల్లో చాలామందికి చూసారా? అప్పుల బాధలు, వారికి ఏదైనా ఒక ఫోన్ వచ్చిందంటే ఇబ్బంది. కొంతమంది ఆదాయం తక్కువ ఉంటుంది కానీ లగ్జరీలకు పోయి ఏం చేస్తారు? ఈఎంఐలు, లోన్స్ అన్నీ తీసుకొని కుటుంబాల్లో మరణించిన వారు కూడా లేకపోలేదు పిల్లలు. అప్పుల బాధలు తట్టుకోలేక మరణించడం. విలాసవంతమైనటువంటి కారు, ఇవన్నీ తప్పు కాదు. విలాసవంతమైన కార్లు కావాలి, దేవుడు దేవుడు ఇస్తాడు. విలాసవంతమైన భవనాలు కావాలి మనకి, అది దేవుడు ఇస్తాడు. దేవుని మార్గంలో వెయిట్ చేసి దేవుని దగ్గర వాగ్దానం పొందుకొని వాగ్దానాలు వచ్చేంత వరకు వెయిట్ చేయి. అంతేగాని ధనాపేక్షతో రాంగ్ రూట్లోకి వెళ్ళి నువ్వు సంపాదించాలనుకోవద్దు. దాని ద్వారా నీకు టైం వేస్ట్, దాని ద్వారా నీ యొక్క జీవితం కూడా నానా బాధలు పడేటటువంటి అవకాశం వస్తుంది పిల్లలు. ఇదే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మనం ఎప్పుడు కూడా మన యొక్క గురి పరలోకానికి మనం వెళ్ళేవారు. ఇక్కడ మన యొక్క స్వదేశం ఇది మనది కానే కాదు అనే విషయంగా నీవు కానీ గుర్తిస్తే, అనే విషయంలో కానీ నువ్వు కానీ మనసుని కేంద్రీకరిస్తే నువ్వు అన్ని విషయాల్లో సమతుల్యంగా ఉంటావు. ఇతరులకు సహాయపడే విషయంలో సమతుల్యంగా ఉంటావు. దేవుని యొక్క కార్యాలు జరగాలి, దేవుని యొక్క పనులు జరగాలి. డబ్బు అవసరమే, కానీ దానికోసంగా నువ్వు విశ్వాసం కూడా మనం ఏం చేయకూడదు? ప్రలోభ పెట్టకూడదు. ఇట్లాగా ఏదైనా సరే పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన లేనటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో తప్పిపోయే ప్రమాదం ఉందని దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఏలయనగా చూసారా, ఎవరైతే పరలోకం మందు ఆశ కలిగి ఉంటారో, భూమి మీద జీవిస్తూ స్వదేశానికి వెళ్ళాలనేటువంటి ఆశ కలిగి ఉంటారో వారికి ఏముందంటే చూడండి, ఏలయనగా
ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అక్కడ ఏడుపు లేదు, పగలు లేదు, సూర్యుడు లేడు, వేదన లేదు, దుఃఖం లేదు. గమనించారా? పరలోకాన్ని గురించి బైబిల్ చెప్పే మాటలు వినేటప్పుడు, ఎస్, దిస్ ఈజ్ మై ఓన్ హౌస్, ఇదే నా యొక్క స్థిరమైనటువంటి నివాసం. కాబట్టి ఒకవేళ ఈ భూమి మీద కొద్ది దినాలు మోసపోయొచ్చు, ఇబ్బందులు పడవచ్చు, కానీ వాటన్నిటి నుండి దేవుడు రక్షించి తప్పించి అతి శ్రేష్టమైన దేశాన్ని ఇవ్వబోతాడు. ఈ భూమి మీద వాటన్నిటిని తప్పించుకొని ఉండేటటువంటి జీవితాన్ని అనుభవిస్తాను. దాంతో పాటుగా నేను పరలోకంలో కూడాను అనుభవిస్తాను. భూమి మీద కూడాను మనకున్న వాగ్దానాలు ఏం చెప్తున్నాయి? నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉంటావు. అందుకని నువ్వు పరలోకం అందుగా నీ మనసు పెడితే భూమి మీద కూడా నీకు నెమ్మది. భూమి మీద నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. బైబిల్ అదే చెప్తుంది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మైన ఆనందం దేవుని రాజ్యం ఉంటుంది. అదేవిధంగా భూమి మీద కూడా నువ్వు భూమి మీద జీవిస్తూ పరలోక సంబంధిగా కానీ నువ్వు కానీ నడుచుకుంటే నువ్వు పరలోకంలో ఉన్నటువంటి ఆ శాంతిని నువ్వు భూమి మీద కూడా అనుభవిస్తావు. దారిద్ర్యం నీ చేత చేరదు. ఎందుకంటే వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు. అందుకని మరణ భయం ఉండదు. మరణాన్ని కూర్చున్నటువంటి భయం మనకి ఉండదు. ఎందుకంటే యేసయ్య మరణాన్ని చేయించాడు. అదే మనకు వాగ్దాన ఫలం. మన పితరులు కూడా నా వాగ్దాన ఫలాన్ని దూరం నుండి చూచారట. అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వారు విశ్వాసం గలవారే మృతి పొందారు. కాబట్టి పిల్లరా, మనము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని గుర్తెరిగి మనం మన స్వదేశానికి వెళ్ళాలని, మన యొక్క మనస్సుని, మన హృదయాలను పరలోక సంబంధమైన వాటి యందు పెట్టాలని మనకి వాక్యం బాగా తెలియపరుస్తుంది. ఎందుకంటే మనకు ఒక స్థిరమైన పట్టణము దేవుడు మన కొరకు నిర్మించున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుండి ప్రభు మనకు కొన్ని విషయాలు మనకు బోధించాడు. పిల్లరా, మీ హృదయాలను పడనీయకుడి. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయమును కలవరపడని. మీ హృదయమును కలవరపరిచి, ఇక్కడ కలవరపరిచేటటువంటి కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. కాబట్టి నువ్వు నీ వాగ్దానాలని, నేను నీతో చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకున్నట్టు చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. చూసారా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. దేవుడు మనకి చెప్తున్నాడు, యేసయ్య, మీరు వాక్యంలో నుండి తప్పిపోకండి. పరలోక సంబంధమైనటువంటి వాగ్దానాల నుండి మీరు తప్పిపోకండి. మీరు ఈ స్వదేశము మీది ఇది కాదు. నేను మీ కొరకు గొప్ప పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాను. కాబట్టి ఈ లోక మాయలో పడద్దు. విశాలమైన మార్గాన పరిగెత్తబాకండి. ఆయనను దేవుని వాగ్దానాలతో మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జీవించండి. చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. చూసారా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచవలనని వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు నుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని చూసారా పిల్లరా? మనకు వాగ్దానాలు ఏమేమి ఉన్నాయంటే, మన యొక్క స్థిర నివాసము యేసుక్రీస్తుతో కూడా ఉంది. మన తండ్రి అనేక నివాసములు ఉన్నాయి. అక్కడ ఇటువంటి బాధలు, హింసలు, ఈ మోసాలు, కుట్రలు, అబద్ధాలు గమనించారా లోకంలో? అందుకని కదా పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి ప్రియులరా, మనము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. నీ జీవితంలో ఎక్కడైనా సరే అన్బ్యాలెన్స్డ్ లైఫ్ ఉందా? అయితే నువ్వు దేవుని వాక్యంతో నీ జీవితాన్ని సరి చేసుకో.
నువ్వు నీది ఈ స్వదేశం కాదని, ఇక్కడ ఉన్నదంతా కూడాను ప్రభు మన కొరకు నియమించిందేనని, అయితే దీంట్లో మనము స్వదేశానికి సిద్ధపడుతున్నామని గుర్తు తెచ్చుకొని, పరదేశులమని యాత్రికులమని ఎరిగి మన కొరకు ఒక పట్టణాన్ని దేవుడు నిర్మించి ఉన్నాడని, యేసయ్య మనకి చెప్పినట్టుగా వాగ్దానం, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయని, మనము యుగ యుగాలు దేవునితో ఉంటామని బైబిల్ ప్రకారంగా విశ్వసించి ధనాపేక్షకు దూరంగా జీవిస్తూ, లోక ఆశలకి మోసాలకి దూరంగా జీవిస్తూ, ఇక్కడ కూడాను దేవుని రాజ్యాన్ని అనుభవిస్తూ మీరు సమృద్ధిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ కోరుకుంటూ, ప్రభు సేవల మీ సహోదరుడు శేఖర్ పాల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.